నమస్తే. నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. మనం తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. సో వాల్ సపోర్ట్ తీసుకొని నేను కొన్ని ఎక్సర్సైజెస్ చూపిస్తాను, కొన్ని ఆసనాస్ చూపిస్తాను. మీకు వెయిట్ లాస్ అవ్వడానికి, యాక్టివ్గా ఉండడానికి, ఒకవేళ టైం లేకున్నా మీరు ఎక్కడ వెళ్ళినా, ఎక్కడున్నా, ఎలా అయినా సరే ఓ వాల్ ఉంటే చాలు కదా చేసుకునేలాగా చూపిస్తాను. ఒక 15 మినిట్ రొటీన్ లాగా తీసుకొని మీకు ఎప్పుడైనా టైం లేకున్నా ఎక్కడైనా వెళ్ళినప్పుడు కూడా మంచిగా పనికి వస్తాయి. ఓకేనా? ఫస్ట్ ఎక్సర్సైజెస్ చూద్దాం, తర్వాత ఏం తీసుకోవాలి ఫుడ్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ చేయి సైడ్కి తీసుకొని కొంచెం స్పేస్ పెట్టుకోండి. జస్ట్ ఫింగర్ టిప్స్ అటాచ్ చేసుకుని సరే స్లోగా స్టార్ట్. 1 2 3 4 5 6 7 ఇలా 20 రౌండ్స్ రాని. సేమ్ ఇటు సైడ్ కూడా సేమ్ అలానే రిపీట్ చేయండి. జస్ట్ ఇక్కడ చేతులు పెట్టుకుంటాంగా సేమ్ ఇలానే 20 రౌండ్స్ ఇటు సైడ్ కూడా రిపీట్ చేసేసాయి. మనకు ఫుల్ స్ట్రెచ్ వస్తుంది కదా, సో చాలా చాలా మంచిది. ఇప్పుడు స్లోగా సెంటర్ నిల్చొని కాళ్ళ మధ్యలో చిన్న స్పేస్ తీసుకొని స్లోగా మనకి ఇది అటాచ్ చేసుకొని ఇట్లా కొంచెం పుష్ చేసుకోండి. స్టార్ట్. 1 2 3 4 5 6 7 ఇలా 40 రౌండ్స్ తీసుకోండి. మనకు స్ట్రెచ్ చేసేటప్పుడు కూడా చాలా మంచి స్ట్రెచ్ వస్తుంది. నడుముకి కూడా ఈ స్ట్రెచ్ యాక్చువల్లీ చాలా చాలా మంచిది. సో రెగ్యులర్గా కరెక్ట్గా తీసుకోండి. స్లోగా సైడ్కి వెళ్ళండి, ఇటు సైడ్ వెళ్ళిపోండి. ఇది అయిపోయిన తర్వాత స్లోగా చూడండి, చేతులు 2 ఫార్వర్డ్ తీసుకొని ఎంత దూరం మీకు చేతులు స్ట్రైట్ వచ్చేలాగా ఎంత డిస్టెన్స్ ఉందో అంత డిస్టెన్స్ రాని. స్లోలీ చేతులు 2 రిపీట్. స్లోలీ ఫార్వర్డ్ పుష్ చేయండి. ఇన్హేల్, ఎక్స్హేల్, మళ్ళీ స్లోలీ ఫుల్ పుష్ చేసుకోండి. మళ్ళీ ఇన్హేల్, స్లోగా ఎక్స్హేల్, ఇన్హేల్ ఫార్వర్డ్, ఎక్స్హేల్ కిందకి, ఇన్హేల్ స్లోలీ ఫార్వర్డ్, ఎక్స్హేల్ స్లోలీ కిందకి. ఇది కూడా అంతే, నడమకి చాలా హాయిగా ఉంటుంది, మనం ఎన్నైనా చేసుకోవచ్చు. ఇది కూడా అంతే, 30 to 40 రౌండ్స్ వచ్చేలాగా చూసుకోండి. ఇప్పుడు స్లోలీ చేతులు 2 ఫార్వర్డ్ తీసుకొని స్లోగా ఫస్ట్ దేనికి దానికి స్టార్ట్ చేయండి. స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 ఇలా 30 to 40 రౌండ్స్ వచ్చేలా చూడండి. ఇప్పుడు సేమ్ ఇలానే ఆపోజిట్ సైడ్ తీసుకోండి. 1 2 3 స్లోగా 4 5 6 7 8 ఇది కూడా ఒక 30 to 40 రౌండ్స్ వచ్చేలాగా చూసుకోండి. మనకే మంచిగా ఫుల్ స్ట్రెచెస్ వస్తాయి, ఫుల్ బాడీ స్ట్రెచ్ వస్తుంది. స్లోగా ఇప్పుడు సైడ్కి తీసుకొని చేతులు 2 అప్ సైడ్ తీసుకొని ఇన్హేల్, ఎక్స్హేల్ స్లోలీ డౌన్, మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్ డౌన్, ఇన్హేల్ పైకి డౌన్, ఎక్స్హేల్ డౌన్, మళ్ళీ ఇన్హేల్ డౌన్, ఇన్హేల్ డౌన్. ఇది 20 to 30 రౌండ్స్ తీసుకొని సేమ్ ఇటు సైడ్ కూడా రిపీట్ చేయండి. ఫస్ట్ పైకి ఇన్హేల్, ఎక్స్హేల్ ఒక రౌండ్ ఇలా తీసుకొని ఇన్హేల్, ఎక్స్హేల్ ఇలా. సో ఫుల్ స్ట్రెచెస్ కూడా వస్తాయి. ఇక్కడ ఏదైనా మనకి ఫ్యాట్ స్టోరేజ్ ఉన్నా లేకపోతే ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా మంచిగా ఫ్రీ అవుతుంది, బాడీ షోల్డర్స్ అంతా కూడా ఫ్రీ అవుతుంది. ఇన్హేల్, ఎక్స్హేల్. ఇది కూడా ఒక 20 to 30 రౌండ్స్ వచ్చేలాగా చూసుకోండి. సో మీరు చూసారు కదా, ఒక్కటి మనకి 20 to 30 రౌండ్స్ తీసుకునేసరికి మంచి 15 మినిట్ రొటీన్ అవుతుంది. ఆ 15 మినిట్ ఫుల్ బాడీ స్ట్రెచ్చింగ్ వస్తుంది. ఇప్పుడు కొన్ని బ్రెత్ వర్క్తో తీసుకుందాం. మీ టైంని బట్టి చూసుకోండి. మళ్ళీ కాళ్ళ మధ్యలో స్పేస్ తీసుకొని ఇన్హేల్, ఎక్స్హేల్ స్లోలీ ఫార్వర్డ్ తీసుకొని రండి. చేతులు ఫుల్ ఓపెన్ చేసుకున్నా సరే. ఇన్హేల్, ఎక్స్హేల్ ఫార్వర్డ్, మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్ ఫార్వర్డ్. ఫుల్ స్ట్రెచ్ చేసేయండి. ఇన్హేల్, ఎక్స్హేల్ ఫార్వర్డ్, ఇన్ ఫార్వర్డ్, బ్యాక్ ఫార్వర్డ్, బ్యాక్ స్లోలీ ఫార్వర్డ్. ఇది కూడా ఒక 20 to 30 రౌండ్స్ వచ్చేలా చూడండి. వచ్చిన తర్వాత స్లోగా సెటిల్ తీసుకొని జస్ట్ సెటిల్ అయిపోండి. జస్ట్ అప్ డౌన్, అప్ డౌన్. ఒక ఫ్యూ స్ట్రెచెస్ తీసుకొని జస్ట్ జంప్స్ ఒక 20 30 తీసుకున్న తర్వాత మీరు రిలాక్స్ అయిపోవచ్చు. కంపల్సరీ ప్రాణాయామం చేసుకోండి, డీప్ బ్రీత్స్ తీసుకోండి. మీకు ప్రాణాయామం నాడీ శోధన అయినా సరే, భ్రమరి అయినా సరే, కపాలభాతి అయినా సరే, ఏదైనా ఒక ప్రాణాయామం ఒక 5 minutes to 15 minutes టైం తీసుకోండి. ఇవన్నీ చేసిన తర్వాత మీకు అసలు అంత టైమే లేదు,
ప్రాణాయామం తర్వాత చేసుకుంటానంటే ఇవన్నీ చేసిన తర్వాత రెస్ట్ ఇవ్వాలి బాడీకి. రైట్ హ్యాండ్ చెస్ట్, లెఫ్ట్ స్టమక్, ఇలా అట్లీస్ట్ ఒక 5 డీప్ బ్రీత్స్ తీసుకొని ఎప్పుడైనా సరే మనం ఫుల్ స్ట్రెచ్చింగ్ ఇచ్చాక, ఫుల్ ఏదైనా చేశాక, ఆసనాస్ అయినా వేరే ఎక్సర్సైజ్ అయినా కంపల్సరీ కాసేపు రెస్ట్ ఇవ్వాలి. సో యోగా అయిపోయిన ఆసన అయిపోయిన వెంటనే కాసేపు రెస్ట్ తీసుకొని ఒక 5 డీప్ బ్రెత్స్ తీసుకొని మీరు క్యారీ ఆన్ చేసుకోవచ్చు. ఇవన్నీ చేసుకుంటూ చూసారు కదా, మనం ఎక్కడున్నా ఆసనాస్ చేసుకునేలాగా రకరకాల చైర్తో చూపిస్తున్నాను. ఎందుకంటే మనకి ఎప్పుడు చేసుకోవాలనిపించినా మనకి బోర్ కొట్టకుండా ఫుల్ హ్యాపీగా ఎప్పటికీ చేసుకునేలాగా. సెకండ్ పాయింట్ వచ్చేసి మనం తినే ఫుడ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎంత క్వాంటిటీ తింటున్నామని చూసుకోండి. మనం ఎన్ని తిన్నామో అన్ని బర్న్ చేయలేదు అనుకోండి, అప్పుడు ఫ్యాట్ ఫామ్ అయిపోతుంటుంది. అండ్ ఆల్సో మనం ఇప్పుడు తక్కువ తిన్నంత మాత్రాన వెయిట్ లాస్ అవుతామనేది ఏమీ లేదు. అట్లా ఇప్పుడు అందరికీ ఆ ఫార్ములా వర్కౌట్ అవ్వచ్చు. చూడండి, కొంతమందికి ఏంటంటే వాళ్ళు తినే ఫుడ్ ఎక్కువ తినడం వల్ల లావ్ అవుతారు, వాళ్ళకి ఫుడ్ తక్కువ చేసి అన్ని చేయగానే ఇమీడియట్ వర్క్ అవుతుంది. కొంతమంది బాడీస్కి ఇంకేదైనా ప్రాబ్లం ఉందనుకోండి, కొంతమందికి ఎవరికైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్. సో థైరాయిడ్ ఏం చేస్తుంది, వెయిట్ మెటబాలిజం బాగా తక్కువ చేస్తుంది. సో వెయిట్ లాస్ అనేది అంత ఈజీ అవుతుంది. సో ఫస్ట్ ఇవి కూడా నార్మల్ చేసుకుంటూ రావాలి. ఈ నార్మల్ అయితే వచ్చే ప్రాసెస్లో ఆటోమేటికలీ వెయిట్ తగ్గుతుంది. సో అన్నీ కావాలి మనకి. సో యోగా అనేది ఎక్స్ట్రాడినరీ పని చేస్తుంది ప్రతిదానికి. సో డెఫినెట్లీ రోజు మీకు ఎంత టైం ఉందో దాన్ని బట్టి విత్ బ్రెత్ వర్క్ తీసుకోండి. 15 మినిట్సా 1 అవరా మీ ఇష్టం. అండ్ క్లాసెస్లో జాయిన్ అయితే మీకు జాయిన్ అవుతే చాలా చాలా బెటర్. నన్ను అడిగితే డెఫినెట్లీ నేను అట్లీస్ట్ 3 months అయినా వచ్చి నేర్చుకొని వెళ్ళమని చెప్తాను. ఎందుకంటే మీకు లైఫ్ లాంగ్ ఒక ఐడియా వస్తుంది, ఏం తినాలి, అసలు లైఫ్ స్టైల్ అంటే ఏం చేయాలి, యోగా ఎలా చేసుకుంటే మంచిది అనేది. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే, మీరు ఒకవేళ ఒక రివ్యూస్ చూస్తే ధైర్యంగా ఉంటుంది మీకు కూడా. సో రివ్యూస్ ఇన్స్టాగ్రామ్లో ఉంటాయి, జస్ట్ రివ్యూ సెక్షన్ ఓపెన్ చేయండి, హైలైట్స్లో వచ్చేస్తుంది. ఒకసారి చూడండి, మీకు కూడా ధైర్యం వస్తుంది 100%. ఒకవేళ టైమింగ్స్ కుదరకపోయినా, మీరు అఫోర్డ్ చేయలేకపోయినా, ఇప్పుడు నేను చెప్పే ప్రతి పాయింట్ యూజువల్గా నోట్ చేసుకొని మిమ్మల్ని మీరు హెల్తీ చేసుకోండి చాలు.